అంతేకాదు మానవుడు ఇంకా ఏమై ఉన్నాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. నశించిపోతా ఉన్నాడు, పాపమనే ఊపిలో ఉన్నాడు, వాటి నుండి బయటికి రాలేకపోతా ఉన్నాడు, చెడు వ్యసనములకు బానిసైనాడు, వాటికి బందీ అయిపోయినాడు, లొంగిపోయినాడు, వాటి నుండి బయటికి రాలేకపోతా ఉన్నాడు, నశించిపోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి అంతేకాదు మానవుడు ఏమై ఉన్నాడు? దేవుని బిడ్డలారా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ, అంటే ఎవరి ఇష్టం వారిని, నా ఇష్టం నాది అని భూలోకంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అంటే దేవుని పక్కన పెట్టినాడు, దారి తొలగిపోయిన వాడిగా ఉన్నాడు, తన ఇష్టాన్ని దేవునికి కానిది కోరుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటా ఉన్నాడు, వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, తనకిష్టమైనవి చేస్తూ ఉన్నాడు. అయితే వాక్యం చదివిస్తూ ఉంది, ఒకరి మార్గము ఒకరికి సరైనదిగా కనపడుతుంది, అది తుదకు అది మరణానికి దారి తీస్తుంది. మన మార్గము దేవుని బిడ్డలారా ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే అది మరణానికి దారి తీస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డల అంతే